హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడేంటి గుడ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? గుడ్లకు వచ్చేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్. దీని తయారైన విధానం: ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు, నెక్స్ట్ గుడ్లు వేసుకున్నా. మనం ఉడబెట్టుకున్న గుడ్లను వేసుకున్నా. నేను ఆల్రెడీ ఉడబెట్టుకున్న వాటిని వేసుకుంటున్నా. అవి రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందుకోసమే నేను పసుపు వేసాను. రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఒక 5 minutes ఫ్రై చేస్తే రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్ వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాక ఆయిల్ కొద్దిగా ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేగంగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ టమాటాలు కూడా ఫ్రై చేసుకున్నాం. టమాటాలు కూడా వేగంగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేస్తే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ముందే వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఉల్లిపాయ వేసాక అప్పుడు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కారం పసుపు కూడా దానికి పట్టేలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ గుడ్లు వేసుకున్నాం. మనం ఫ్రై చేసిన గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు వేసుకుంటున్నా. దీన్ని 5 minutes ఫ్రై చేసుకోవాలి. వాటికి కలాలి కదా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అవన్నీ కలడానికి కొద్దిగా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకున్నాం. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చండాలంగా ఉంటుంది, తక్కువగానే వేసుకోవాలి. ఇంకొద్దిగా నేను వేసుకుంటున్నా వాటర్ని. నాకు కొద్దిగా గ్రేవీ కావాలని ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్నాక మనకు 5 minutes ఉంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. గుడ్ల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గుడ్ల కూర ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.